కాకుండా పిల్లల్ని కన్నావంటే విని నేను తట్టుకోగలనా? అబ్బా పిన్ని, పెంచుకున్నానని చెప్పాను కదా. చెప్పావులే, అయినా దానికి అంత చిరాకు దేనికి? వయసులో పెళ్లి కాకపోతే ఇంతే మరి. ఇలాగే చిరుపురులు ఆడుతూ ఉంటారు. మా ఊళ్ళో కూడా నీ వయసే అనుకుంటాను, కృష్ణారావని. పిన్ని, ఇప్పుడు ఆ విషయాలన్నీ దేనికి? నువ్వు వెళ్ళి స్నానం చేయి, భోంచేదు కానీ. సరిపోయింది. నేనేననుకుంటే వీడు నన్ను మించిపోయాడు. అస్సలు ఓపికే లేదు. అసలు వీడు కొడుకుని పెంచుకున్న విషయమే నాకు తెలీదు. ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఇంతకీ ఎవరిని పెంచుకున్నాడో ఏంటో. పిదపకాల పిల్లలు, పిదపకాల బుద్ధులును. ఏంటో పని మనిషిని పిలుస్తానన్నాడు, ఎవ్వరూ కనిపించరే. లోపలికి వెళ్ళిపోయాడో ఏంటో. అబ్బాయ్, రమేష్ గారు. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంతకన్నా ఇంకేం చెయ్యలేం. అది కాదు, మీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు. ఈ పెళ్ళంటే చేసేస్తాం, కానీ ఆ తర్వాత సమత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దాని గురించే ఆలోచిస్తున్నాను. అలా ఏం జరగదు. సమత గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. తన సంగతి తను చూసుకోగలదు. అది కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా రేపొద్దున సుధీర్ సమతలు బాలకృష్ణ గారింట్లోనే ఉండాలి. అక్కడ రోజు ఎన్ని గొడవలు జరుగుతాయో ఏవో. ఆయనకిష్టం లేని పెళ్లి చేసుకుని తను సుఖపడగలదని నేను అనుకోవడం లేదు. ఒకవేళ నువ్వన్నట్టే జరిగితే సుధీర్ సమతలు మన దగ్గరే ఉంటారు. ఏంటంట? అలా ఏం బాగుంటుంది చెప్పండి? నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోని అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మన గురించి అనుకునే వాళ్ళు అనుకోకుండా ఊరుకుంటున్నారా? మనల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, చేసుకోలేని వాళ్ళు నోళ్లు పారేసుకున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని మనమెందుకు ఇబ్బందులు పాలవ్వాలి? పైగా నువ్వు అనుకున్నట్టేం జరగదు. పెళ్ళయ్యాక బాలకృష్ణ గారు తప్పకుండా మనసు మార్చుకుంటారు. వెంటనే కాకపోయినా ఆ తర్వాతైనా ఆయన రియలైజ్ అవుతారు. పెద్ద మనసుతో సమతని సుధీర్ని ఆశీర్వదిస్తారు. ఆయన అలా చేసేలా నేను చూస్తాను. నా మీద నమ్మకం ఉంచు. మీ మీద నమ్మకం లేక కాదు, ఉన్న గొడవలు చాలక మళ్ళీ కొత్తగా టెన్షన్స్ కొని తెచ్చుకోవడం దేనికని. నా బతుకు ఎలాగో దినం ఒక గండంగా గడిచింది. ఇప్పుడు సమత జీవితం కూడా అల్లకల్లోలం కావడం నాకిష్టం లేదు. తనైనా ఆనందంగా ప్రశాంతంగా ఉంటే చాలని నేను మొదట్నుంచి అనుకుంటున్నాను. తెలిసి తెలిసి ఈ రిస్క్ తీసుకోలేను. నాకెందుకో భయంగా ఉంది. నువ్వే భయాలు పెట్టుకోవద్దు. సమతకేం కాదు. బాలకృష్ణ గారు ఈ విషయంలో ఏం చేయలేరు. అంతగా అయితే ఆయన సంగతి చూసుకోవడానికి నేనున్నాను కదా. ఆయన ఒప్పుకునేంత వరకు ఎదురు చూసి ప్రయోజనం లేదు. అది ఎప్పటికి జరుగుతుందో ఏమో. ఈలోగా పిల్లలిద్దరూ తమ సంతోషాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలా ఎందుకు జరగాలి? బాలకృష్ణ గారు ఒప్పుకున్నారా? సరే సరే. లేదా వాళ్ళ మానాన వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి మనం ఎలాగూ ఉన్నాం. ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉంటూ ఇప్పుడు వాళ్ళు పడుతోన్న నరకయాతన కన్నా అది చాలా బెటర్. నా మాట విని ఈ పెళ్లి కొప్పుకో. నిన్ను కన్విన్స్ చేస్తానని సుధీర్కి మాటిచ్చాను. ప్లీజ్ నా మాట విను. నువ్వు అనుకున్నట్టుగా ఏమీ కాదు. ఈ పెళ్లి జరిగితే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో అప్పుడు ఎలాగోలా నేను బాలకృష్ణ గారిని కన్విన్స్ చేస్తాను. ఆ పూచీ నాది. ఆలోచించిన కొద్దీ నీకు ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతాయి. నా మాట విని ఊ అని రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ పెళ్లి జరిపిద్దాం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అలా చేయడమే మంచిది. బాలకృష్ణ గారు సమతా సుధీర్లను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాక భారీ ఎత్తున ఓ రిసెప్షన్ అరేంజ్ చేద్దాం. ఏమంటావు? మీరేం చెప్పినా బాగా ఆలోచించే చెప్తారు. అన్ని వైపుల నుంచి క్షుణ్ణంగా పరిశీలించాకే ఓ నిర్ణయం తీసుకుంటారు. మీరప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మా శ్రేయోభిలాషులే. కాబట్టి మీరు చెప్పినట్టే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. నువ్వు మొదటి నుంచి నా మాటకి ఎంతో విలువ గౌరవం ఇస్తూ వచ్చావు. ఈ విషయంలో కూడా నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు. ఇకంతా నాకు వదిలిపెట్టేసే. ఈ విషయంలో నీకు సమతకి ఎటువంటి టెన్షన్స్ ఎదురు కాకుండా నేను చూసుకుంటాను. ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. రిమెంబర్ దట్.
ఒక్కతే అమ్మాయి, బోల్డ్ అంత ఆస్తి. ఏ వేళాకోళంగా ఉందా? ఆ, అదేంటండి? కాక మరేంటి, ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోయిందా? ఈ అమ్మాయికి నాకున్నంత వయసు ఉంది. అయ్య బాబోయ్, అంత లేదండి, కొద్దిగా ఎక్కువ అంతే. చాలే చెప్పొచ్చావు నా దగ్గర నీ ఆటలు. ఇలాంటి దిక్కుమాల సంబంధాలు తీసుకొచ్చావో నేను వేరే ఇంకెవరినైనా చూసుకుంటాను. అయ్యో, అంత మాట అనకండి. అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకంటే ఎలా ఉండాలి? ఆ అందం చందం ఈడు జోడు చూసే వాళ్ళకి మతులు పోవాలి. మా పెళ్ళైన కొత్తలో నన్ను మా ఆయన్ని చూసిన వాళ్ళంతా కళ్ళు తేలేసేవాళ్ళనుకో. ఆ రోజులే వేరు. ఏదో ఆయనకి బతుకు మీద విరక్తి పుట్టి బైరాగుల్లో కలిసిపోయాడు గాని లేకపోతే నేను ఇలా ఒంటరిగా మిగిలేదన్నా. అమ్మా, మీ సంగతి అటుంచండి. ఈ ఫోటో చూడండి. ఎవరమ్మాయి? రామయ్య గారిని చాలా పెద్ద ఆస్తిపరులండి. వాళ్ళ రెండో అమ్మాయి. మొదటి అమ్మాయి పెళ్ళైపోయింది. చాలా నిదానస్తురాలు, ఏ మాటన్నా విని ఊరుకుంటుంది. నోరు తెరిస్తే ఒట్టు. ఏ మూగదా? అయ్యి బాబోయ్, అలా కాదండి, చాలా మెతక మనిషి అని చెప్తున్నాను. పీజీ చదువుకుంది, కానీ మర్యాదలకి సంప్రదాయాలకి లోటు లేదు. చాలా అనుకూలవతి, గుణంలో నెంబర్ 1. వయసు కూడా 23. ఆహా, ఎప్పటి నుంచి లెక్క పెట్టావు? అదేంటండి? నాకెందుకో వయసు ఇంకా ఎక్కువే ఉంటుందని అనిపిస్తోంది. అయినా గుణం ఆస్తి ఉండగానే సరిపోయిందా? అమ్మాయి అందంగా ఉండొద్దు? మా మనవణ్ణి చూసావు కదా? చూశాను. మా అబ్బాయి కాబట్టి చెప్పడం లేదు కానీ చక్కగా ఉంటాడు. వాడికన్నా అందమైన అమ్మాయి వస్తేనే నేను పెళ్లి కొప్పుకుంటాను. అమ్మా, 15 ఫోటోలు చూపించాను. ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతూ వచ్చారు. ఇలాగైతే ఎలాగూ? ఎలాగంటే ఎలాగూ? ఆ, నువ్వు తీసుకొచ్చిన ప్రతి సంబంధానికి సరేనన్నాలా? సరైనవి పట్టుకొస్తే అలాగే అనుందును. అన్ని పనికిమాల సంబంధాలే. ఈసారైనా అన్ని రకాలుగా బాగున్న సంబంధాన్ని వెతికి తీసుకురా. నీకు కావాల్సినంత ముట్ట చెప్తాడు మా అబ్బాయి. దానికేం లోటు ఉండదు. దాని గురించి కాదులేండి, కాకపోతే నువ్వు ఇంకేం మాట్లాడకు. మజ్జిగ పంపిస్తాను, పుచ్చుకొని వెళ్ళిపో. ఈసారి కుదిరే సంబంధం అయితేనే తీసుకురా, అర్థమైందా? ఆ, ఎవరు పిన్ని? మన ఊరు బంధువా? ఆ అనే చెప్పొచ్చు. ఈయన అందరికీ బంధువే. బంధుత్వాలు కుదిర్చే గొప్ప బంధువు. అంటే ఏం లేదురా, మన సుధీర్కి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాడు. కాకపోతే ఒక్కటే బాగోలేదు. ఈసారైనా మంచి సంబంధం తీసుకురమ్మని చెప్తున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. వాడికి పెళ్లి సంబంధాలు చూడమని నేను నీతో చెప్పానా? ఇది మరీ బాగుంది. నువ్వు చెప్పావనే అన్నీ చేస్తానా? నువ్వు అడిగావనే మీ అమ్మ నిన్ను కనిపెంచిందా? మా బాధ్యతలేవో మాకుంటాయి. నీ గురించి పట్టించుకునేవాళ్ళు లేకే నువ్వు ఇలా ముదురు బెండకాయ అయిపోయావు. వాడి బతుకు కూడా నీలాగే తెల్లారిపోయేలా చేస్తావా ఏంటి? నీకు వాడి సంగతి తెలీదు. నేను కూడా ఇంతకుముందు వేరే సంబంధాలు వెతికి తెచ్చాను. వాడు ఒప్పుకోలేదు. వాడు పట్టాను మన మాట వెండు. వాడి సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు వదిలేసే. చూసుకుంటావు. ఏం చూసుకుంటావు? ఏమైనా సరే వాడికి ఏదో ఒక మంచి సంబంధం వెతికి పెట్టి నేను దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాను. ఇప్పుడంటే ఏదో నేనున్నాను కానీ ఎల్లకాలం ఉండిపోతానా ఏంటి? ఆడదిక్కులేని కొంప ఎన్నాళ్ళని ఇలా ఉండనిస్తావు? నువ్వెలాగో చేసుకోలేదు, కనీసం కోడలైనా త్వరగా తెచ్చుకో. మళ్ళీ పిల్ల పాపలతో ఇల్లు కళకళలాడుతుంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెద్దవాళ్ల మాటల్ని చాదస్తం అంటూ కొట్టి పారేయద్దు. నీకు వాడి సంగతి తెలీదు. తెలియకపోతే కనుక్కుంటాలేదు. నువ్వు నా దారికి అడ్డు రాకు. వాడు అలాగే మాట్లాడతాడు. వాడి మాటలకేం గాని నేను చెప్పినట్టు చెయ్యి. చిత్తం. వెళ్ళొస్తానండి. నమస్తే. నమస్తే. మార్క్ చేసిన చోట సైన్ చేయండి.
ఇప్పుడు మీరు కూడా సైన్ చేయండి. ఆగు. నువ్వు సంతకం పెట్టబోయే ముందు ఒక్క నిమిషం నా గురించి ఆలోచించు. నేను నీకేమీ కానని నువ్వు అనుకుంటే సంతకం చేసేయి. ఆ సంతకం పూర్తయ్యేలోగానే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. పెట్టేశాయి, సంతకం పెట్టేశాయి. ఎందుకు ఆలోచిస్తున్నావు? నేనేమైపోతే నీకే? నీ సుఖం సంతోషం నీకు కావాలి, అంతే కదా? నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. నువ్వు చాలా పెద్దవాడివైపోయావు. నీలో ఇంత గొప్ప ఎదుగుదల వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అయినా ఎంత దూరం వచ్చాక ఇంకా ఆలోచించడం దేనికి? తండ్రి ఏమైపోతే నీకే? సంతకం పెట్టేశాయి. నేను అసలు నీ కన్న తండ్రిని కూడా కాను. అలాంటప్పుడు నా గురించి నువ్వంత ఆలోచించడం దేనికి? నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా భావించి పెంచి ఉండొచ్చు. నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని ఉండొచ్చు. అది వేరే విషయం. ఎంతైనా నేను నీ సొంత తండ్రిని కాను. నాకు నీ మీద ఎటువంటి హక్కు లేదు. నేను నిన్ను కేవలం దత్తత తీసుకుని పెంచుకున్నాను. నాకెంతకన్నా అధికారం హక్కు ఉండదు, ఉండకూడదు కూడా. నీ ఇష్టం నీది. నీ ఆనందానికి నేనెందుకు అడ్డు రావాలి? పెట్టేశాయి, సంతకం పెట్టేశాయి. ఆ తర్వాత అదే చేతులతో నేను నిన్ను పెంచానన్న కృతజ్ఞతతో నా శవదహనం కూడా నువ్వే దగ్గరుండి చేయించేయి. నువ్వు నాతో తెగతింపులు చేసుకున్నా నేను నా మమకారాన్ని తెంచుకోలేను. నీ ఆనందానికి నేనెప్పుడు అడ్డురాదలుచుకోలేదు. కాకపోతే జరుగుతున్న దాంతో నేను రాజీ పడలేను. అందుకే ఈ పని చేయాలనుకుంటున్నాను. నీ దారేదో నువ్వు చూసుకున్నావు, నా దారేదో నేను చూసుకుంటాను. కాకపోతే ఎంతకాలంగా నేను పెంచాను కాబట్టి ప్రేమ లేకపోయినా పర్వాలేదు. కనీసం కృతజ్ఞతతోనైనా నా అంత్యక్రియలన్నీ నువ్వే దగ్గరుండి జరిపించు. పెంచిన తండ్రిని పట్టించుకోలేదన్న అపఖ్యాతి నీకొద్దు. నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు. నీకు చెడ్డ పేరు రావడం నాకెప్పుడూ ఇష్టం లేదు. పెళ్లి విషయంలో నా మాట నువ్వు పట్టించుకోలేదు. కనీసం నా ఈ ఆఖరి కోరికైనా తీర్చు. నేను నిన్ను కోరుకునేది ఇదొక్కటే. ప్లీజ్ మిస్టర్ బాలకృష్ణ, డోంట్ గెట్ ఎమోషనల్. నేను చెప్పేది దయచేసి మీరు ఈ విషయంలో కలవ చేసుకోవద్దు. మీరు ఇప్పటికే అతి చనువు తీసుకుని అందరి జీవితాలతో ఆటలాడుకున్నారు. ఎక్కడైనా మీ హద్దులేవో మీరు తెలుసుకుని ఉండడం మంచిది. యూ హ్యావ్ నో రైట్ టు అడ్వైజ్ మీ ఇన్ దిస్ మ్యాటర్. ఇది నా సొంతంటి విషయం. నా కొడుకు నాతో తెగతింపులు చేసుకుంటున్నాడు. అలా జరిగేలా మీరు ఏర్పాట్లు చేయించారు. ఆ విషయంతో నేను రాజీ పడలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దీంతో మీకు సంబంధం లేదు. మీరు అనుకున్నది నెరవేరింది కదా, అంతే చాలు. బీ హ్యాపీ. సుధీర్ మీకు అల్లుడు కాబోతున్నాడు కాబట్టి నాకు అంత్యక్రియలు నిర్వహించకూడదని మాత్రం అడ్డు చెప్పకండి. దయచేసి ఆ పని చెయ్యొద్దు. మీ రాపుణ్యం కూడా కట్టుకోగలరు. మీ సంగతి నాకు బాగా తెలుసు. మీరు తలుచుకుంటే ఏవైనా చేస్తారు. నా కొడుకును నాకు ఎలాగూ దూరం చేసేశారు. వాడు నా ఆఖరి కోరిక తెచ్చుకుంటే మాత్రం అడ్డుపడకండి. అది నా కోసం కాదు. మీ అల్లుడిని నలుగురు నానా రకాలుగా అనుకోకూడదని ఎలా చెప్తున్నాను. అసలు ఏంటి మీరు మాట్లాడేది? చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. పిల్లల ప్రేమని పెద్దవాళ్ళు అంగీకరించి ఆశీర్వదించాలి తప్పితే ఇలా యాగి చేయకూడదు. మీరు ఆవేశం తగ్గించుకుని నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇందాకే చెప్పాను, ఇది మా ఇంటి వ్యవహారం అని. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్,
ఇది నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. యూ కీప్ అవుట్ ఆఫ్ దిస్. సంతకం పెట్టు సుధీర్. ఇంకా ఆలోచిస్తావే? నా గురించి బాధపడద్దు. నీ దారి నీది, నా దారి నాది. కాకపోతే నా ఆఖరి కోరిక తీర్చమంటున్నాను అంతే. అయినా నా గురించి ఎంతగా ఫీల్ అయిపోతావేంటి? నేను నీకేమవుతానని? ఆఫ్టర్ ఆల్ నిన్ను దత్తత చేసుకున్నవాణ్ణి, నిన్ను కన్న తండ్రిని కాను. నీ మీద నాకే అధికారం లేదు. నీ ఆనందానికి నేను అడ్డురాను. పెట్టేశాయి, సంతకం పెట్టేశాయి. ఆ తర్వాత ఈ తండ్రి గాని తండ్రికి తర్పణం కూడా వదిలేశాయి. డాడీ, సుధీర్.